జై తెలంగాణ. ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు 15,000 రూపాయలు వెంటనే. ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు 15,000 రూపాయలు వెంటనే. ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు 15,000 రూపాయలు వెంటనే. జై తెలంగాణ. జై తెలంగాణ. అయితే ఈ భిక్షాటన చేసే ఫ్లెక్సీ చూడు అయితే ముందు తీరు ప్రకాశాలి. రైట్, ప్రస్తుతం మనమైతే ఇందిరా పార్క్ వద్ద ఉన్నాము. ఇదైతే ధర్నా చౌక్లో ఆటో డ్రైవర్లు, తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్ ట్రేడ్స్ యూనియన్ మొత్తం కూడా ధర్నా చేపట్టింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణం చేపట్టింది. సో ఈ పథకం అమలుతో కూడా ఆటో డ్రైవర్ల బతుకులంతా రోడ్డున పడ్డాయి. మొన్నటి వరకు మనం చూసాం ఆటో డ్రైవర్లంతా కూడా ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళు భిక్షాటన చేశారు. ఆర్టీసీ బస్సులో వాళ్ళు భిక్షాటన చేశారు. మాకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము సంవత్సరానికి 12,000 భరోసా ఇస్తున్నదో ఆ భరోసా వల్ల మా బతుకులు మారవు. సో గతంలో ఏదైతే మా పిల్లల స్కూల్ ఫీజులు కావచ్చు, ఇతర అన్ని కార్యక్రమాలకు కూడా మేము ఆటో నడుపుకునే జీవనోపాధిగా మాకు ఉండేది. సో అటువంటిది ఇప్పుడు ఉచిత ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలకు అనేటువంటి పథకాన్ని తీసుకురావడంతో మా బతుకులన్నీ రోడ్డు మీద పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఫ్రీ బస్తో ఇక మా జీవితాలు ఆగమైనాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. ఇక ఆటో డ్రైవర్ల ఆరాటము, ఆకలి కేకల పోరాటము, ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు నెలకు 15,000 జీవన భృతి ఇవ్వాలి అంటూ కూడా ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి యూనియన్లంతా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో ఇప్పటికే వాళ్ళు అధికారికంగా కూడా ప్రకటించారు, మేము శాంతియుతంగానే ధర్నా చౌక్లో మేము ధర్నా చేస్తామంటూ కూడా గతంలోనే వాళ్ళు చెప్పినటువంటి సందర్భం ఉంది. సో ఇప్పటికీ ధర్నా చౌక్ వద్ద ఆటో డ్రైవర్లంతా కూడా చేరుకున్నారు. దాదాపుగా 500కు పైగా యూనియన్ ఉన్నటువంటి డ్రైవర్లు కావచ్చు, వాళ్ళంతా కూడా శాంతియుతంగా డ్రైవర్లంతా కూడా శాంతియుతంగా వాళ్ళు ప్రభుత్వానికి తమ యొక్క విన్నపాలను వినిపించుకోవడము, సో ఇతర కార్యక్రమాలను అయితే చేపట్టారు. ఇప్పటికే భారీ స్థాయిలోనే ధర్నా చౌక్ వద్దకైతే అందరూ చేరుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. ఇక గతంలో కూడా ప్రభుత్వానికి ఫ్రీ బస్ అనేటువంటి ఈ యొక్క అమలు అయినటువంటి పథకం అమలైనటువంటి రోజు నుంచి కూడా ప్రభుత్వానికి వాళ్ళ యొక్క నిరసన తెలియజేశారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి మార్పు కనిపించలేదు. మంత్రులు కొంతమంది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సో ఆటో డ్రైవర్లకు ఎటువంటి అన్యాయం జరగనివ్వం, మేము ఖచ్చితంగా చివరి వరకు కూడా ఈ యొక్క ఫ్రీ బస్సుకు సంబంధించినటువంటి మీద మేము ఒక 15 రోజులు సమీక్ష నిర్వహిస్తాము. 15 రోజుల పాటు చూసి తర్వాత ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి యూనియన్లతో పిలిచి మాట్లాడి వాళ్ళకు న్యాయం చేస్తామనేటువంటి ప్రకటన అయితే ప్రభుత్వం చేసింది. కానీ అయినప్పటికీ కూడా ఆటో డ్రైవర్లు ఇప్పటికైతే వెనక్కి తగ్గట్లేదు. ఖచ్చితంగా మీరు ఇస్తున్నటువంటి 12,000 మాకు దేనికి సరిపోదు. సో నెలకు 15,000 వృత్తి ఇవ్వాలి, మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లంతా కూడా తమ విధులని తమ పనులని మానేసుకొని ధర్నా చౌక్లో అయితే వాళ్ళు ధర్నా కూర్చున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో మరికొద్ది సేపట్లలో ఆ యొక్క మీటింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది. సో చూద్దాం. అధికారంలోకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా ధర్నా వేదికగా ఈ రాష్ట్ర ఆటో కార్మికుల పక్షాన మీకు డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మీరు మాకు సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పారు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పారు, అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తాము అని చెప్పిర్రు. అవి చేయకపోగా మీరు ఇచ్చినటువంటి మాటలు తొంగలో తొక్కి అధికార పీఠం ఎక్కిన వెంటనే ఇలా మా పొట్ట కొట్టిర్రు, మా కడుపు కొట్టిర్రు, మా ఆటో కార్మికుల ప్రాణాలకు ప్రధాన సూత్రధారులుగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా మీదే 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 అని చెప్పి ఈ ధర్నా ద్వారా మీకు నేను తెలియజేస్తున్నా. మీరు ఏదైతే ప్రజల పాలన చెప్పిందో, మేము సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పారు, ఆ మాటలన్నీ జూటా అని ఈ వేదిక ద్వారా ఈ ధర్నా ద్వారా ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా. మొన్న మా ఉపాధి పోయి రోడ్డున పడి ఆకలి కేకలతోటి అయ్యో మా పిల్లలు ఎట్లా చదివించుకోవాలి, నా ఆటో ఈఎంఐ ఎట్లా కట్టాలి, నా ఇంటి కిరాయి ఎట్లా కట్టాలి, నా బతికేంది, నా భవిష్యత్ ఏంటి అని ఆందోళన చెందిన తరుణంలో మా ఆటో కార్మికులు
మా సంఘం పిలుపనుకోండి వాళ్ళ ఆవేదనతోటి మొన్న హైదరాబాదు నడిబొట్టున మా జిల్లా నాయకులు ఆటో కార్మికులు కోరంటి హాస్పిటల్ దగ్గర భిక్షాటన చేస్తుంటే శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు భిక్షాటన చేస్తే వాళ్ళందరినీ పట్టుకపోయి నల్లకుంట పోలీస్ స్టేషన్లో సాయంత్రం 5 గంటల దాకా కూర్చున్నటువంటి నీ ప్రభుత్వం ప్రజల పాలన ఎట్లయితుందని చెప్పి ఈ ధర్నా ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. మేమందరము ఇక్కడ ధర్నా పెట్టుకుంటామని మరి మా హక్కులను కాలరాసిండ్రు, మా ఉపాధి పోతుందని చెప్పి మేము ధర్నాకు పిలుపునిస్తే స్వయాన ఈ రవాణా శాఖ మంత్రి మీ కరీంనగర్ హుస్నాబాదు నియోజకవర్గం చెందినటువంటి ప్రభాకర్ గారు ఏమైనా చేసిండు, రోడ్డు మీద అనేక మంది 5 రూపాయల భోజనము 10 రూపాయల భోజనం పెడితే ఓ పుణ్యాత్తులు వచ్చి ఫ్రీ భోజనం పెడితే దానికి మేమేం చేస్తాము అంటే ఈ కార్మికులు రోడ్డున పడితే నాకేం సంబంధం అని మీడియా సాక్షి చెప్పిండు మీ మంత్రి. ఇది ప్రజాపాలన ఎట్లయితుంది అని చెప్పి ఈ వేదిక ద్వారా ఆ మంత్రి గారికి నేను చెప్తున్నా.